ఒకరోజు లాస్య ఇంటికి కొత్త స్కూటీ తీసుకొని వచ్చింది. ఎక్కడిది అంటే లోన్లో తీసుకున్నా అంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని రవి మనసులో అనుకున్నాడు. కానీ లాస్యాని మాత్రం ఏమీ అనలేదు. ఓ రోజు రవి పాసింజర్స్ కోసం సెంటర్లో వెయిట్ చేస్తుండగా ఒక జంట స్కూటీ పైన వెళ్తున్నారు. అబ్బాయి స్కూటీ నడుపుతుంటే అమ్మాయి అబ్బాయిని వెనక నుండి హత్తుకొని చాలా క్లోజ్గా ఉన్నట్టు కనిపించారు. వెనక కూర్చున్న అమ్మాయి ఎవరో కాదు, లాస్యానే. రవి మనసు ముక్కలైంది. రవి ఇంటికి వచ్చిన వెంటనే లాస్యాని నిలదీసి అడిగాడు. లాస్య మొహంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. తిరిగి ఇంకా వాదించింది. రోజు రోజుకి ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతూ వచ్చాయి. ఒకరోజు సడన్గా లాస్య కొన్ని పేపర్స్ తీసుకుని వచ్చింది. ఏమిటి అని అడిగితే ఇవి డివోర్స్ పేపర్స్, నాకు నీ నుండి విడాకులు కావాలి అని గొడవ చేసింది. రవి ఎంత బతిమాలుతున్నా ఒప్పుకోలేదు. చివరికి లాస్య ఇలా అంది, నువ్వు ఆటో డ్రైవర్వి, నీ పక్కన నడవాలంటే నాకు ఎలానో ఉంది అని. అందుకే నీ నుండి నేను విడిపోతున్నా అని చెప్పింది. ది స్టోరీ విల్ బి కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్ టూన్ స్టోరీస్.